నమస్తే అన్న. నమస్తే, అందరికీ నమస్కారం. రాబోయే ఎన్నికల్లో ఎవరు సీఎం అవుతారు అనుకున్నారు? జగన్మోహన్ రెడ్డి గారా, చంద్రబాబు నాయుడు? అందరికీ తెలిసిందే, జగన్మోహన్ రెడ్డి గారు రాబోయే రోజుల్లో మన ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా అవడానికి డ్యామ్ షూర్గా ఉన్నది. ఆయనకి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. అలాగే జగన్ మేనిఫెస్టోలో చెప్పినవి మీరు నమ్ముతారా? చంద్రబాబు మేనిఫెస్టోలో మీరు చెప్పినవి నమ్ముతారా? గత ప్రభుత్వాలు ఎంతోమంది మనకి హామీలు ఇవ్వడం జరిగింది. దానికి ఏవి కూడా అమలు జరగలేదు. ఈయన ఇచ్చిన హామీల్లోని 99% అన్నీ కూడా అమలు జరిగాయి. అందరి ఇంటికి చేరింది. ఈ సచివాలయ వ్యవస్థ వచ్చిన తర్వాత దళారుల వ్యవస్థ అన్నది పోయి సచివాలయ వ్యవస్థ వచ్చిన తర్వాత ప్రతి వాలంటరీ, ప్రతి కుటుంబానికి నేరుగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే అమలు చేశారో అవన్నీ సచివాలయం స్టాఫ్ అండ్ వాలంటీర్లు వీళ్ళిద్దరూ వాళ్ళ చేతుల మీదుగా నేరుగా లబ్ధిదారు చేతులకు వెళ్ళడం వల్ల 99% ఈ మేనిఫెస్టో అమలు జరిగిందనేసి మేము నమ్ముతున్నాం. అలాగే టీడీపీ కూటమి మేనిఫెస్టోకి బీజేపీ మాకు సంబంధం లేదంటుంది. మరి ప్రజలు నమ్ముతారా? అది ప్రజలు నమ్మే ప్రసక్తి లేదు. కూటమి అన్నది పెద్ద బూటకంగా కనబడుతుంది ప్రజలకి. అది ప్రజలు ఎవరు నమ్మేదలుచుకోలేదు. ప్రజలు ఆల్రెడీ వాళ్ళు మైండ్ సెట్లోని జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేద్దామని ఆలోచనతో రెడీగా ఉన్నారు. రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవ్వడం ఖాయంగా కనబడుతుంది. అలాగే జగన్ పథకాల వల్ల రాష్ట్రం శ్రీలంక అవుతుందని, అంతకంటే ఎక్కువ ఇస్తే రాష్ట్రం ఏమి కాదా? మరి అలాగని అనుకుంటే ఈరోజు మేనిఫెస్టో, కూటమి మేనిఫెస్టో చూస్తే 1,45,000 కోట్లు కనబడుతుంది. అదే మన జగన్మోహన్ రెడ్డి గారు పాత పథకాలే మళ్ళీ దాన్ని కొనసాగిస్తున్నారు కానీ కొత్తగా ఏం చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారి మనకు వచ్చే రెవెన్యూ ఆదాయాన్ని బట్టి వేరు చేసుకొని 85,000 కోట్లు బడ్జెట్ తోటి కొత్తగా మేనిఫెస్టో రిలీజ్ చేశారు. మరి కూటమి రిలీజ్ చేసిన మేనిఫెస్టో ఏమో 1,45,000 కోట్లు, 75,000 కోట్లు డెఫిషియన్సీ కనబడుతుంది. ఇవన్నీ అమలు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన దానికి శ్రీలంక అయిపోతే కూటమి చేసే మేనిఫెస్టోకి మరి ఇంకా అది ఆఫ్ఘనిస్తాన్ అయిపోతుందా? అలాగే నిరుద్యోగ భృతి గతంలో ఎగరగొట్టాడు, ఇప్పుడు 3,000 ఇస్తానంటున్నాడు. చంద్రబాబు నవ్వుతారా? చంద్రబాబు నాయుడు గారు ఎన్ని చెప్పినా సరే నమ్మే పొజిషన్లోనే అయితే ఆంధ్రప్రదేశ్ ప్రజలు లేరు. ఇదైతే తథ్యం. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటలే నమ్ముతున్నారు. ఎందుకంటే ఆయన ఇచ్చిన ప్రతి మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి పథకం కూడా ప్రతి లబ్ధిదారుడు, ప్రతి ఉద్యోగి, ప్రతి రైతు, ప్రతి గృహిణి అందరూ కూడా లబ్ధి పొందారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాలనే ప్రజలు నమ్మడానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే పథకాలతో పాటు సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, స్కూల్స్ బాగు చేసి ఇంగ్లీష్ మీడియం చేసి అంటున్నారు జగన్ గారు. ఇవన్నీ నిజం అంటారా? అది నిజం అనేది ప్రతి లబ్ధిదారుడిని ఒక అమ్మఒడి ఇచ్చారు. అమ్మఒడి అంటే ప్రతి తల్లిని అడిగితే చెప్తారు. వాళ్ళకి కనబడకపోతే వెళ్ళి స్కూల్కి వెళ్ళి చూస్తే తెలుస్తుంది. గతంలోనే ఉన్న ప్రభుత్వంలో ఉన్నప్పుడు స్కూల్కి ఇప్పటికీ తేడా తెలుస్తుంది. గత ప్రభుత్వంలోని 5th క్లాస్ 5వ తరగతి దాటిన ప్రతి అమ్మాయి కూడా బాత్రూమ్కి వెళ్ళాలన్నా బాత్రూమ్లు క్లీన్గా లేకపోయినా ఆడవాళ్ళ బాత్రూంలోనే మగవాళ్ళు వెళ్ళిపోవడం, మగవాళ్ళ బాత్రూంలోకి ఆడవాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత బాత్రూములు ఎంత నీట్గా ఉన్నాయంటే బాత్రూమ్లే కాదు, పెట్టే ఫుడ్డే కాదు, మెను, తర్వాత వాళ్ళకి ఇచ్చే పుస్తకాలే కాదు, వాళ్ళకి ఇచ్చే బుక్సే కాదు, వాళ్ళకి ఇచ్చే నోట్బుక్సే కాదు, వాళ్ళకి ఇచ్చే ఐప్యాడే కాదు, వాళ్ళకి చెప్పే డిజిటల్ క్లాసులే కాదు, ప్రతిదీ కూడా కళ్ళ కనబడుతుంది. దాన్ని ఎవరు బూటకమని అనడానికి లేదు. వెళ్ళి స్కూల్కి వెళ్తే తెలుస్తుంది. అదైతే మాత్రం కూటమి వాళ్ళు చెప్పింది అది నమ్మే ప్రసక్తి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు స్కూల్స్ బాగా ఇంప్రూవ్మెంట్ చేశారు. విద్యా వ్యవస్థను ఒక వరవడి తీసుకొచ్చారు. దేశంలోనే మంచి ఈ గతంలో ఎవరో చేయలేనిది ఈయన చేశారు. ఇంక మీద కూడా ఎవరో చేయలేని నేను నమ్ముతున్నాను. అలాగే జగన్ ఒంటరిగా వస్తున్నారు, మిగతా వాళ్ళంతా కలిసి వస్తున్నారు. ఎలా ఉండబోతున్నాయి? సింహం సింగిల్గానే వస్తుంది. కూటమి మంది ఎంతమంది వచ్చినా ఇంకా బీఎస్పీని, ఎస్పీని, అది జనసేన, బీజేపీ, తెలుగుదేశం, సిపిఐ, సిపిఎం ఎవరు వచ్చినా సరే, ఎంతమంది వచ్చినా, దేశం మొత్తంలో ఉన్న పార్టీలన్నీ కలిసి వచ్చినా సరే జగన్మోహన్ రెడ్డి గారు వెంట్రుకో కూడా ఎవరు తెంపలేరు. ఆయన 175 సీట్లు గెలవడం పక్కాగా ఖాయమైపోయింది. అది భయపడే ఇప్పుడు కూటమి వాళ్ళు తల ఒక దిక్కు పరిగెడుతున్నారు. సీఎం జగన్ గారిని చూసి భయపడుతున్నారు. అది రాబోయే రోజుల్లో అందరూ చూస్తారు. ఫైనల్గా జగన్మోహన్ రెడ్డి గారా, చంద్రబాబు నాయుడు గారా? జగన్మోహన్ రెడ్డి గారు. ఫైనల్గా మీ ఓటు ఎవరికి? సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి. థ్యాంక్ యూ.